వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మోసం, వ్యసనం మరియు ఆత్మహత్యలతో ముడిపడి ఉన్న హానికరమైన ఆన్లైన్ మనీ గేమ్లను నిషేధించడంతో పాటు ఈ స్పోర్టన్ మరియు సోషల్ గేమింగ్ను ప్రోత్సహించడానికి లోక్సభ ఆన్లైన్ గేమింగ్ 2025ను బిల్లును ఆమోదించడం జరిగింది. ఈ ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025లో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. లోక్సభ ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్ 2025ను ఆమోదించింది. ఇది భారతదేశ డిజిటల్ వినోద రంగానికి ఒక పరివర్తన కలిగించే క్షణం. వ్యసనం, ఆర్థిక విధ్వంసం మరియు ఆత్మహత్యలకు కూడా కారణమయ్యే హానికరమైన ఆన్లైన్ మనీ గేమింగ్ ప్లాట్ఫామ్లను నిషేధించడంతో పాటు ఈ స్పోర్టన్ మరియు ఆన్లైన్ సోషల్ గేమ్లను ప్రోత్సహించడం ఈ బిల్లు లక్ష్యం. అయితే ఈ చట్టం దుర్బల వినియోగదారులను, ముఖ్యంగా యువతను రక్షించేటప్పుడు ఈ రంగ అభివృద్ధికి మార్గనిర్దేశం చేయడానికి కేంద్ర నియంత్రణ చట్టాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆన్లైన్ గేమింగ్ బిల్లు యొక్క ముఖ్య లక్షణాలు చూసుకుంటే ఇందులో 3 విస్తృత వర్గాలు ఉన్నాయి. ఈ బిల్లు ఆన్లైన్ గేమింగ్ను 3 ప్రధాన విభాగాలుగా విభజిస్తుంది. ఈ స్పోర్టన్, ఇవి నైపుణ్య ఆధారిత పోటీతత్వ డిజిటల్ గేమ్లు. ఇవి వృత్తిపరంగా ఆడేవి. నగదు బహుమతులు లేకుండా వినోదం కోసం ఆడేటటువంటి ఆన్లైన్ సోషల్ గేమ్లు. అలాగే ఆర్థిక రాబడి హామీ ఇచ్చే వాటాలు లేదా డిపాజిట్లతో కూడిన ఆన్లైన్ డబ్బు ఆటలు. ఈ విధంగా 3 రకాలు ఉన్నాయి. అయితే వీటికి ప్రోత్సాహం మరియు నియంత్రణ ఎలా ఉంది? ఆన్లైన్ గేమింగ్ అథారిటీని ఏర్పాటు చేయాలని బిల్లు పిలుపునిస్తూ ఈ స్పోర్టన్ మరియు సోషల్ గేమింగ్లను చురుకుగా ప్రోత్సహిస్తున్నారు. ఈ అధికారం గేమ్ డెవలపర్లకు మరియు మౌలిక సదుపాయాల నిర్మాణానికి మద్దతుతో సహా విధాన సమన్వయం, నియంత్రణ పర్యవేక్షణ మరియు వ్యూహాత్మక అభివృద్ధి అందిస్తుంది. ఆన్లైన్ మనీ గేమ్లపై కఠినమైన నిషేధం. ఎలాంటి రమ్మీ, పోకర్ వంటి ఆటలు మరియు ఇతర కార్డ్ ఆధారిత జోదం యాప్లతో సహా రియల్ మనీ ఆన్లైన్ గేమ్లను అందించడం, నిర్వహించడం లేదా సులభతరం చేయడంపై పూర్తి నిషేధం విధించబడింది. ఈ ప్లాట్ఫామ్ తరచుగా వినియోగదారులను సులభంగా డబ్బు సంపాదించే వాగ్దానాలతో మోసగిస్తాయి మరియు ఇప్పుడు పెరుగుతున్న ఆత్మహత్యలు, ఆర్థిక ఇబ్బందులు మరియు మోసాలకు కారణమవుతున్నాయి. జరిమానాలు మరియు అమలు యంత్రాంగం ఎలా ఉందంటే, ఆన్లైన్ మనీ గేమింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 1 కోటి రూపాయల వరకు జరిమానా లేదా 2 కూడా విధించవచ్చు. పదే నేరాలు చేస్తే కఠినమైన శిక్షలు విధించబడతాయి. 3 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష మరియు 2 కోట్ల రూపాయల వరకు జరిమానాతో సహా విధించబడుతుంది. అయితే ఇంతకీ ఈ బిల్లు ఎంతవరకు మనకు అవసరం అంటే, తక్కువ నియంత్రణతో ఎక్కువ విస్ఫోటకమైనటువంటి వృద్ధిని ఇక్కడ ఈ ఆన్లైన్ గేమింగ్ అనేది జరిగింది. గత దశాబ్దపు డిజిటల్ విస్తరణలో ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్లు బాగా పెరిగాయి. చాలా వరకు స్కిల్ గేమింగ్ ముసుగులో నిజమైన డబ్బు ఆధారిత గేమ్లను అందిస్తున్నాయి. చట్టపరమైన చట్టం లేకపోవడము క్రమబద్ధీకరించని వృద్ధికి దారితీసింది. వినియోగదారులకు మానసిక మరియు ఆర్థిక హాస్యాన్ని సృష్టించింది. సామాజిక పరిణామాలు ఎలా ఉన్నాయంటే, గత 31 నెలల్లో 32 ఆత్మహత్యలు రియల్ మనీ గేమ్లలో ఆర్థిక నష్టాలతో నేరుగా ముడిపడి ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్ కారణంగా దేశవ్యాప్తంగా కుటుంబాల దివాలా, అప్పులు మరియు మానసిక ఆరోగ్య రుగ్మతలను నివేదించాయి. మనీ లాండరింగ్ మరియు ఉగ్రవాద నిధులలో ఆన్లైన్ మనీ గేమింగ్ ప్లాట్ఫామ్లను ఉపయోగించడం దర్యాప్తులు వెల్లడైంది. ఇది జాతీయ భద్రతా హెచ్చరికలను కూడా రేకెత్తిస్తుంది. ప్రజా సంక్షేమానికి హాని కలిగించకుండా డిజిటల్ వినోదంలో సృజనాత్మకత మరియు వ్యవస్థాపకతను ప్రోత్సహించేలా బిల్లు నిర్ధారిస్తుంది. ఈ ఫ్రెండ్స్, ఆన్లైన్ గేమింగ్ గురించి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.